కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళను ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క కుటుంబాలకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరు భారతీయులు, ఎవరు విదేశాల వారు, వారిని ఐడెంటిఫై చేయడం, ఆ కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాయి, లేకపోతే డిఎన్ఏ టెస్టులు తీసుకోవడం, ఇదంతా కూడా ప్రభుత్వం ఉన్నటువంటి సవాలైనప్పటికీ ఇప్పటికే అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. డిఎన్ఏ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బాడీలను ఆయా కుటుంబాలకు అప్పగిస్తాము. ఈ ప్రాసెస్లో ఏమాత్రం ఆలస్యం ఉండదు, ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న ఇమ్మీడియట్ గానే ప్రస్తుతం ఘటనా స్థలకి కొద్దిసేపటి క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రధాని మోదీ ఆదేశాలతో స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు హోంమంత్రి అమిత్ షా సైతం అక్కడికి బయలుదేరారు. వాళ్ళు అక్కడ పరిస్థితిని ఇమీడియట్ గా ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ బోయింగ్ 7878 విమానం యొక్క పరిస్థితికి సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క సంవత్సర కాలంలోనే 2 సార్లు, ఒకటి గత డిసెంబర్లోను జూన్ నెలలోను 2 సార్లు కూడా మొరాయించింది. సాంకేతిక లోపాలు తలెత్తాయి. మెయింటెనెన్స్ లోపం ఉన్న కారణంగానే ఈ విమానం అనేది ప్రమాదానికి గురైంది అనేది ప్రస్తుతం తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు ప్యారిస్ వెళ్తూ ఉంది ఇదే విమానం ప్యారిస్ పోతూ ఒక్కసారిగా సాంకేతిక లోపం అనేది తలెత్తడంతో షార్జా ప్రాంతంలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక సందర్భంలో సాంకేతిక లోపం కారణంగా రన్వే దగ్గరే ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎయిర్ ఇండియాలో ఇటువంటి మెయింటెనెన్స్ లోపాలు అనేవి గతంలోనూ ఏర్పడ్డాయి. వీటిని ఈ సాంకేతిక లోపాలు ఏర్పడినటువంటి సందర్భంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు పెడచెవిని పెట్టారు. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఇదే కారణం అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఒక నిర్దిష్టమైన దర్యాప్తు అనేది జరగాలి. ఎందుకంటే 50 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టాలు జరిగినటువంటి ఆ ప్రమాదం అనేది ఇదిగానే భావిస్తున్నారు. కాబట్టి దీని మీద అధికార బృందం అనే దర్యాప్తులు ప్రారంభించింది. ఇమీడియట్ గా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అక్కడ అధికారులు చేరుకున్నారు. ఇప్పటికే టీమ్స్ అన్ని చేరుకున్నారు. ఒకవైపున సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో మొత్తం అహ్మదాబాద్ లో ఒకవైపు ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, యాక్సిడెంట్ జరిగినటువంటి బీజే కాలేజు హాస్టల్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా గ్రీన్ క్యారిడార్లను ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్లు మొత్తాన్ని కూడా అక్కడికి తరలించడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మొత్తం హాస్టల్ బిల్డింగ్ అంతా కూడా స్మాష్ అయిపోయింది. మొత్తం డెబ్రిస్ అన్ని కూడా కొన్ని మృతదేహాల మీద పడి ఉన్నాయి. ఇంత పెద్ద హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి అక్కడ పరిస్థితిని క్లియర్ చేయడానికి సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రత్న, చూడొచ్చు గతంలో కూడా బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాలు కూడా కుప్పకూలిన పరిస్థితి కూడా మనకు తెలుసు. దాని కోవలకు చెందిందే ఇప్పుడు ఈ విమానం. అంటే ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటేది టేక్ ఆఫ్ ముందు. వాస్తవానికి విమానం స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మెయింటెనెన్స్కు సంబంధించి విమానం యొక్క పరిస్థితులు అనేవి ఖచ్చితంగా వాటిని ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెకానికల్ టీంతో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి అన్ని ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళడానికి కొంత సుదీర్ఘ సమయం అనేది పడుతుంది. సో ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మనం ఒకసారి ఆ బ్లాస్టింగ్ జరిగినటువంటి తీరును ఒకసారి గమనించినట్లయితే బ్లాస్టింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. మంటల యొక్క ఉధృతి అనేది ఒక 100 మీటర్ల వరకు కూడా చాలా పైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఇది జరగడానికి ప్రధానమైనటువంటి కారణం, ఎప్పుడైతే ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది ప్లేన్ ద్వారా చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించి ప్లేన్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువగా దాంట్లో లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో లోపల ఇంధనం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సుదూర ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక అందులో భాగంగానే ఎప్పుడైతే చెట్టును ఢీకొట్టడం జరిగిందో ఇది కేవలం ప్లేన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఇన్సిడెంట్ జరగడానికి కేవలం ఒక 2-3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందనేది తాజాగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అంటే చాలా లో హైట్లోనే ప్లేన్ అనేది వెళ్తూ ఉంది. చెట్టును ఢీకొట్టిన వెంటనే క్రాష్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ యొక్క పవర్ అంటే ఒకసారి కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంధనం ఎక్కువ ఉన్న కారణంగా కూడా ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువైంది. మంటలు పూర్తిగా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా టెక్నికల్గా ఉన్నటువంటి లోపాలు, సమస్యలను ముందుగానే చూసుకోకపోవడం, ఈ అశ్రద్ధ అనేది చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఎయిర్ ఇండియా చేసినటువంటి అశ్రద్ధ కారణంగానే దాదాపు 242 మంది ప్రాణాలు అనేవి యొక్క ప్రయాణంలో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీరితో పాటు ఇప్పుడు ఎక్కడైతే ఆ విమానం అనేది కూలిపోయిందో బీజే కాలేజ్కు సంబంధించినటువంటి మెడికల్ హాస్టల్స్ యొక్క భవనాలు పూర్తిగా ధ్వంసం అయిన తర్వాత ఇప్పటికే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి
అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ, అంటే ఎయిర్ ఇండియా యొక్క నిర్లక్ష్యం అనేది ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీని మీద ఇప్పటికే ఎయిర్ ఇండియా హాట్ లైన్లను ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ యొక్క రాకపోకలకు సంబంధించి ప్యాసింజర్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే, తదుపరి చర్యలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని ఇప్పుడు చెబుతున్నప్పటికీ ఇదంతా కూడా ఒక విమాన రాకపోకల సమయంలో పాటించాల్సినటువంటి పూర్తి పకడ్బందీ ప్లాన్లు అనేవి లేకపోవడం కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగిందనేది విమర్శకులు చెబుతున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ యొక్క ప్రమాదం అనేది దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళని భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఇందులో దాదాపు 4 దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. ఇండియాకు దాదాపు 169 మంది ఇక్కడ వాసులు ఉంటే ఇందులోనే బ్రిటన్ వాసులు ఉన్నారు, పోర్చుగీస్ వాసులు ఉన్నారు, కెనడా వాసులు ఉన్నారు. సో ఇన్ని దేశాల ప్రజలు ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆయా దేశాలను ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. ప్రస్తుతం బాడీలను ఐడెంటిఫై చేసి DNA టెస్టుల తర్వాత వారి కుటుంబాలకు అప్పగిస్తామంటూ అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలియజేయడం జరిగింది. రత్న చూడొచ్చు, గతంలో కూడా 2020లో ఎయిర్ ఇండియాకు సంస్థకు సంబంధించిన ఒక విమానం కుప్పకూలి దాంట్లో కూడా ఆ టైంలో కూడా 21 మంది చనిపోయారు, దాదాపుగా 100కు పైగా గాయపడే పరిస్థితి. ఇప్పుడు అదే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం కుప్పకూలడం వల్ల దాదాపు 242 మంది పైగా చనిపోవడం, దాంతోపాటు బీజే మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ కూడా దాదాపు మృతి చెందిన పరిస్థితి. అంటే ఇలా చూడొచ్చు, అప్పటికిప్పటికి ఎయిర్ ఇండియా సంస్థ ఏం చెబుతుంది, ఎలాంటి సూచనలు చెప్తుంది? ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రతినిధులు ఈ అంశం మీద ఇన్సిడెంట్ జరిగిందనేటువంటి వ్యవహారం సంబంధించి ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అనేది వాళ్ళ నుంచి అధికారికంగా లేదు. అయితే ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ తీరును మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది అక్కడకు చేరుకుంది. అక్కడకు చేరుకొని ప్రమాదం జరిగినటువంటి తీరును, అంటే ప్రమాద తీవ్రతను ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడే పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నారు, అలాగే కేంద్ర హోంమంత్రి అక్కడకు చేరుకుంటున్నారు. DGCA అధికార ప్రతినిధులు కూడా ఆ బృందం కూడా అక్కడకు చేరుకోవడం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి తీరును, ఆ ఉధృతిని మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఒక అంచనా వేసినటువంటి ప్రాసెస్